సరే. ఇప్పుడు అందరికీ ఉండే సందేహం ఏంటంటే చాలా మందికి కూడా ఫిల్మీ పార్టీస్ ఉంటాయి. అవును. ఫిల్మీ పార్టీస్‌లో వాళ్ళు మూవీస్ కంప్లీట్ చేసుకొని సంథింగ్ అలా నైట్ డ్రింక్స్ తాగుతూ వాళ్ళ మూవీస్ గురించి అలా డిస్కస్ చేస్తూ ఉంటారు. అవును. సీరియల్స్ పార్టీస్ కూడా ఉంటాయా? శుభ్రంగా ఉంటాయి. ఎలా అందులో ఉంటాయి? నేనైతే ఎక్కువ పార్టీస్ చేస్తుంటాను యాక్చువల్గా. మా టీవీ ఆర్టిస్టులు కూడా అందరూ అంటారు విక్రమ్ వచ్చాక పార్టీస్ బాగా పెరిగిపోయాయి అని. సో అంతే గ్యాదర్ అవుతుంటాం. అదే ఎలా లైక్ ఉంటాయి? మైండెడ్ పీపుల్. ఆ టీవీ సీరియల్స్ ఇవన్నిటి పార్టీస్ కూడా ఎలా ఉంటాయి? సార్ నార్మల్గా ఉంటుంది. అదే అంటున్నాను, గెట్ టుగెదర్ అవుతాం, లైక్ మైండెడ్ పీపుల్ అందరం కలుస్తాం. ఎవరిని ఇంట్లో కానీ లేకపోతే ఏదైనా పబ్లోనో ఏదో రిసార్ట్లోనో ఏదైనా కలుస్తాం. ఇప్పుడు మొన్న సంక్రాంతికి మా ఫ్యామిలీ, మన ఐశ్వర్య ఫ్యామిలీ, నవీన గారి ఫ్యామిలీ, నీలిమ ఫ్యామిలీ 4 ఫ్యామిలీస్ వెళ్ళినాం. ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాం. 3 days అక్కడే ఉన్నాం, స్పెండ్ చేసాం. అట్లా పార్టీస్ రెగ్యులర్. అంటే ఎందుకు అడుగుతున్నాను అంటే ఈ పార్టీస్లలో డ్రగ్స్ మధ్యలో కొంచెం ఎక్కువ అయిపోయాయి. మనం విన్నాం కదా అవును. సింగర్ మంగ్లీ వల్ల. బట్ బేసికల్గా అంటే అలా ఉండే అవకాశం ఉండొచ్చా? మేబీ కొన్నైనా ఉండొచ్చా? ఇంపాసిబుల్ ఉండవు. అంటే Actually అందరూ బయటపడరు కదా, బయటపడేదాకా ఏది రాదు. అవును. నేను యాక్చువల్గా యూట్యూబ్లో చూసినా సరే మేము ప్రతి పార్టీ వీడియో పెడతాం. నా బర్త్డే కానీ ఏదో సోషల్ మీడియా పార్టీ అనో, శ్రీవాణి బర్త్డే అనో, రిసార్ట్లోనో పబ్లోనో పెడతాము. ఇప్పుడు దాకా ఏది కూడా అంటే మనం బేసిక్ కక్కుతు పడే టైప్ కాదు. 12,000 కట్టి ఎక్సెస్ పర్మిషన్ తీసుకుంటాం అంతే కదా. సో ప్లస్ ఆ ఏరియాలోనే బాటిల్స్ కొనాలి, ఇవన్నీ తెలుసు కదా, రూల్స్ తెలుసు కదా, అవన్నీ ఆబ్వియస్ ఫాలో అవుతాం. ఇప్పుడు దాకా మాకు ఎప్పుడు ఎదురవ్వలేదు. ప్లస్ డ్రగ్స్కి మేము నిజంగానే చాలా విరుద్ధం, అసహ్యం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు నిజం చెప్పాలంటే నా ఫ్రెండ్స్కి అందరూ తెలుసు నాకు సిగరెట్ అలవాటు అస్సలు లేదు చిన్నప్పటి నుంచి. ప్లస్ డ్రగ్స్ అనే దానికే విరుద్ధం అనమాట. అంటే అంత మత్తు అక్కర్లేదు మనిషికి యాక్చువల్గా అనిపిస్తుంది నాకు. మీకు మంది ఇచ్చే మత్తు సరిపోదు. అంతే కదా, మత్తుకు మనం మత్తు ఇవ్వాలి, మనం మత్తుకు బానిస అవ్వకూడదు అనమాట.